ఇష్టం, కోంపల్లి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వైబ్ చాలా బాగుంటుంది. అండ్ మా దగ్గర ఒక స్కూల్, నాగార్జున హై స్కూల్ బ్రాంచ్ ఒకటి ఇక్కడ దగ్గరలో ఉన్నట్టుంది. మా డాడీకి సంబంధించిన స్కూల్ అది. సో అప్పుడు 1-2 సార్లు వచ్చాను ఇక్కడికి. ఎనీవేస్, అండ్ కాలేజ్లో ఉన్న టైంలో కూడా చాలాసార్లు వచ్చాము. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్కి గర్ల్ ఫ్రెండ్తో రావాలంటే ఇక్కడికే వస్తుండే. అప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి. బట్ అండ్ కమింగ్ టు జిస్మత్ రెస్టారెంట్, ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ నేమ్ ఇది. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఈవినింగ్ ప్లాన్ ఏంటంటే ఈ మండి ఎంజాయ్ చేస్తామంటున్నారు. సో మంచి రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్. అండ్ టేస్ట్ కానీ యాంబియన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ రెండు బాగున్నప్పుడు మనం ఫుడ్ లవర్స్కి చాలా మంచి, దాన్ని ఏమంటారు, చాలా మంచి ప్లేస్, హ్యాంగ్అవుట్ ప్లేస్. సో నో వండర్ ఇట్స్ గ్రోయింగ్ సో ఫాస్ట్.
జిస్మత్ మండి బిర్యానీ 16th బ్రాంచ్ ఓపెనింగ్. సో దానికి ఇక్కడ కోంపల్లికి రావడం అండ్ ఇక్కడ అందరినీ కలుసుకోవడం ఫీల్స్ రియలీ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ ఇప్పుడే టేస్ట్ చేశాను, ఇట్స్ అమేజింగ్. సో అంబియన్స్ చాలా బాగున్నప్పుడు, చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు అండ్ ఫుడ్ ఇంత టేస్టీగా ఉన్నప్పుడు నథింగ్ లైక్ ఇట్. అందుకే ఐ థింక్ ఇట్స్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్. సో yeah, I really hope it becomes really big, and I'm very happy to be a small part in their success also. నాకు 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 నాన్ వెజ్ ఇష్టం కొంచెం. రోజు అంటే డైట్ కోసం రోజు చికెన్ తిని తిని కొంచెం బోర్ కొడుతుంటుంది కాబట్టి ఇట్లాంటి టైంలో మటన్ తింటుంటాను. అంటే ఈ మధ్య ఎప్పుడన్నా ఒకసారి సండేస్ అలా యూట్యూబ్ పెట్టుకొని నేను మా వైఫ్ కలిసి ఏదో ట్రై చేస్తున్నాం అప్పుడప్పుడు. చేస్తాం అంటే మరి గలీజ్ ఉంటుంది అనుకుంటున్నారా అట్లా? లేదు, ఎప్పుడన్నా ఒకసారి ఇటు కొంచెం ట్రై చేస్తున్నాం ఈ మధ్య. ఇప్పుడు బెదుర్లంక 2012 అని ఒకటి మన లుక్ రిలీజ్ చేసాము. దెన్ యూవీ క్రియేషన్స్లో ఒక మూవీ ఫినిష్ అయింది. సో ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 మంత్స్లో రిలీజెస్ ఉంటే చెప్తాం మళ్ళీ. ఇంకా లేదండి, ఇప్పటికీ అంటే ఐఎమ్ ఓపెన్, కానీ ఇప్పటికి 2 చేశాను. గ్యాంగ్ లీడర్ ఒకటి, వలిమే ఒకటి, 2 మంచి పేరు వచ్చాయి. సో ప్రస్తుతానికైతే హీరోలానే చేస్తున్నాను. ఇఫ్ సంథింగ్ రియలీ కమ్స్ అప్ చేస్తాను. ఫస్ట్ జిస్మత్లో నాకు అన్నిటికన్నా అంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ థీమ్ సెట్ చేయడం కానీ, జైల్ థీమ్ అండ్ పోస్టర్స్ కానీ అండ్ ఈ యూనిఫామ్స్ కానీ అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఇలాంటి యూనిక్నెస్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ కోసం అన్న ఇక్కడ రావాలనిపిస్తుంది. అండ్ ఫుడ్ టేస్ట్ చేశాను అండ్ టేస్ట్ నథింగ్ లైక్ ఇట్, చాలా చాలా బాగుంది. సో ఈ మంచి కాంబినేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఎ వెరీ హ్యూజ్ సక్సెస్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. మిత్రుల వల్లే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మేము యాజ్ యూజువల్గా రుణపడిపోయే ఉన్నాం. అండ్ మీకు మేము ఒక ఫేస్ చేసుకోవటం తప్ప ఏం చేయలేకపోతున్నాం రిటర్న్ కూడా. అండ్ ఈ జిస్మత్లో నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నాను అనుకోవద్దు, మాకు అన్నిటికంటే క్వాలిటీనే మెయిన్. మేము బయటకు వెళ్ళి తింటే ఎలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసాము, అందుకే ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫర్ స్టార్టింగ్ జిస్మత్. మాకు క్వాలిటీ కావాలి అండ్ తినేవాళ్ళు రిపీటెడ్ ఆయిల్స్లో తినకూడదు, హైజీన్ ఉండాలి, అన్నీ చూసుకొని మెయిన్ ప్లేట్స్ అన్నీ కూడా హాట్ వాటర్లో కడగాలి. ఇలాంటి చిన్న 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 బేసిక్ నీట్నెస్, హైజీన్ అండ్ హెల్త్ కేర్ గురించి మేము తీసుకొని ఈ స్టెప్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎంక్వైరీ ఒకటి మేము ఓపెన్ చేసాం. ఇవి మీరు కాంటాక్ట్స్ అన్ని బ్రాంచ్ల్లో పెడుతున్నాం. అండ్ కంప్లైంట్ ఏ ఉన్నా వెంటనే మీరు కాల్ చేస్తే అది రికార్డ్ కూడా అవుతుంది కాల్, మేము మళ్ళీ వింటాము. డెఫినెట్గా మీకు మేము వెంటనే అందుబాటులోకి వస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, మెయిన్గా మా చీఫ్ గెస్ట్ కార్తికేయ గారికి. ఈయన వచ్చాక ఇక్కడికి వచ్చిన జనాలందరినీ చూస్తుంటే నాకు ఆల్రెడీ బ్రాండ్ సక్సెస్ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత హ్యూజ్ క్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ కార్తికేయ గారు. మీరు చాలా పెద్ద హీరో ఆల్రెడీ, ఇంకా చాలా పెద్ద హీరో అయ్యి ఇలాగే మా బ్రాంచ్ లాగా కొంతమందికి ఇంకా లైఫ్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాకెట్ మనీ కోసం మళ్ళీ ఇంకా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో మా అందరినీ ఒక టీమప్గా చేసి, మేమందరం ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, మనందరినీ ఒక టీమప్గా చేసి ఈ స్టేజ్కి తనే తీసుకొచ్చారు. తనకి మేము థ్యాంక్స్ చెప్పుకునే అంత దూరం కాదు, బట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యూత్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఒకటే అండి, పేరెంట్స్ ఇచ్చింది కాదు, లేకపోతే పార్ట్నర్ సంపాదించేది కాదు. మనకంటూ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనం ఎప్పుడూ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వం. చాలా మెంటల్ పీస్ వస్తుంది దానివల్ల. ప్రశాంతంగా ఉండాలంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా. సో మరి బిగ్ బాస్ మహబూబ్ గారు జిస్మస్ మందికి వచ్చారు, వారంటే తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ధర్మ అండ్ నా ఫ్రెండ్స్ ఇది ధర్మాది, అండ్ చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశారు. టేస్ట్ కానీ నాకు చాలా ఇష్టం, మటన్ అంటే అందరికీ తెలిసింది, మటన్ కానీ చికెన్ కానీ. అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మంది. సో ఇలా ఓపెనింగ్ రోజు ఇలా నన్ను ఇన్వైట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. వచ్చాను, కార్తికేయ గారితో నేను కూర్చొని టేస్ట్ చేయడం జరిగింది. యాజ్ యు నో, గిస్మత్ మంది ఈజ్ ఫేమస్ ఫర్ దేర్ టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. అండ్ కాంబోలో ఇచ్చారు, చికెన్, ఫిష్, మటన్, అదంతా చాలా అంటే నాకు చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఎవరైతే దగ్గరలో ఉన్నారో ఈ కోంపల్లిలో వాళ్ళందరూ మస్ట్ విజిట్ ప్లేస్, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, అందరితో.
అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా. సూపర్గా ఉండే టేస్ట్. ట్రస్ట్ మీ, యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఎప్పటి నుంచి వీళ్ళతో మీకు నడుస్తుంది? నేను 4-5 years నుంచి నాకు మంచి ఫ్రెండ్షిప్ అండి వెళ్తా. బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఎలా అనిపిస్తుంది? బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఎలా ఉంది ఈ యొక్క ట్రెండ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. 17th స్టోర్ ఇప్పుడు కోంపల్లిలో ఓపెన్ చేసింది. దాని గురించి మనం చెప్పొచ్చు. ఒక స్టోర్ 2 స్టోర్ కాదు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఇక్కడ కానీ చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ కర్ణాటకలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారంట. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.